వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 2 ట్రిగనోమెట్రీ దానికి సంబంధించిన ఈ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. అయితే ఈ ప్రాబ్లం అనేది 2025 మార్చిలో 12వ క్వశ్చన్లో ఏ ప్రాబ్లం మీద అడగడం జరిగింది. 12లో ఏబీలు ఉంటాయి. సో 12థ్లో ఏ క్వశ్చన్ అనేది ఇది 5 మార్కులకి అనమాట. 12థ్లో బి కూడా 5 మార్కులకి. ఓకే, మరి చూద్దాం. నెక్స్ట్ 3 మార్క్స్ కూడా ఈ యొక్క ట్రిగనోమెట్రీ చాప్టర్ నుంచి ఇంకొక ప్రాబ్లం కూడా అడిగాడు, అది కూడా డిస్కస్ చేద్దాం. సో దట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకొని మనం రైట్ హ్యాండ్ సైడ్ని ప్రూవ్ చేస్తే ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. మరి చూద్దాం. సో ఎల్హెచ్ఎస్ని తీసుకుంటున్నాను. ఫస్ట్ ఏముంది, కాస్ ఏ ప్లస్ కాస్ 120 డిగ్రీస్ ప్లస్ ఏ ప్లస్ కాస్ 120 డిగ్రీస్ మైనస్ ఏ. ఓకే, ఎస్, ఈ కాస్ ఏని అలానే రాసేసి డిస్టర్బెన్స్ చేయొద్దు. ప్లస్ ఇది ఎలా ఉందంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి లాగా ఉంది, ఇది కాస్ ఏ మైనస్ బి. సో ఫార్ములాని ఒక్కసారి గుర్తు చేస్తున్నా. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఏ ఇంటూ కాస్ బి మైనస్, ఇక్కడ మిడిల్లో ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి. అదేవిధంగా కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అనుకోండి, ఇక్కడ కాస్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ వస్తుంది, సైన్ ఏ ఇంటూ సైన్ బి. ఓకే, కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తే మిడిల్లో మైనస్, మైనస్ వస్తే ప్లస్. సో గుర్తుపెట్టుకోవాలి, కాస్ ఏ ఇంటూ కాస్ బి, సైన్ ఏ ఇంటూ సైన్ బి. మరి ఏ అంటే 120 డిగ్రీస్, బి అంటే ఏ. కాబట్టి సో ఫస్ట్ ఫార్ములాని ఉపయోగిస్తే మనకి మిడిల్లో మైనస్ వస్తుంది. చెప్పండి, కాస్ ఏ అంటే 120 డిగ్రీస్ ఇంటూ కాస్ బి, బి అంటే ఏంటిది, ఇది ఏ ఇది బి అని, ఇది ఏ ఇది బి అని. ఓకే, బట్ బి అంటే ఏ వస్తుంది. కాస్ ఏ ఇంటూ కాస్ బి మైనస్ సైన్ ఏ అంటే సైన్ 120 డిగ్రీస్ ఇంటూ సైన్ ఏ, సైన్ ఏ ఇంటూ సైన్ బి. ఓకేనా, బట్టి సో నెక్స్ట్ మళ్ళీ దీనికి అప్లై చేసేద్దాం. కాస్ ఏ మైనస్ బి ఏంటి, కాస్ ఏ అంటే 120 డిగ్రీస్ ఇంటూ కాస్ బి అంటే ఏ ప్లస్ సైన్ ఏ అంటే సైన్ 120 డిగ్రీస్ ఇంటూ సైన్ ఏ, బి అంటే ఏ అని. ఎస్, మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, మైనస్ సైన్ 120 డిగ్రీస్ ఇంటూ సైన్ ఏ ప్లస్ సైన్ 120 డిగ్రీస్ ఇంటూ సైన్ ఏ, రెండు క్యాన్సల్, మైనస్ టర్మ్ ప్లస్ టర్మ్ ఉంది. ఎస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ ప్లస్ ఇక్కడ కాస్ 120 డిగ్రీస్ ఇంటూ కాస్ ఏ, మళ్ళీ కాస్ 120 డిగ్రీస్ ఇంటూ కాస్ ఏ అంటే రెండు ఉన్నాయి ఇవి. సో కాబట్టి 2 ఇంటూ కాస్ ఆఫ్ 120 డిగ్రీస్ ఇంటూ కాస్ ఏ రాసుకోవచ్చు, ఏ ప్లస్ ఏ 2a. అదేవిధంగా కాస్ 120 డిగ్రీస్ ఇంటూ కాస్ ఏ ఏమవుతుంది, ప్లస్ కాస్ 120 డిగ్రీస్ ఇంటూ కాస్ ఏ, 2 ఇంటూ కాస్ 120 డిగ్రీస్ ఇంటూ కాస్ ఏ. ఓకే, ఎస్, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ ప్లస్ 2 ఇంటూ, మరి ఇక్కడ కాస్ 120 డిగ్రీస్ రఫ్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి. కాస్ 120 డిగ్రీస్ వాల్యూ ఎంతను, అది 90కి దగ్గరలో ఉంది కాబట్టి 90 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్ రాసుకోవచ్చు, అవునా. ఎస్, సో అదేవిధంగా ఇక్కడ 90 ప్లస్ అనేది ఏ క్వాడ్రంట్ ఒక్కసారి గమనించండి. ఫస్ట్ క్వాడ్రంట్లో 90 మైనస్ 360 ప్లస్, సెకండ్ క్వాడ్రంట్లో 90 ప్లస్ 180 మైనస్. కాబట్టి 90 ప్లస్ అనేది సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ దానికి రెసిప్రోకల్ కొసీకెంట్, ఇవి రెండు మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగటివ్. అంటే ఇక్కడ ఏముంది, సైన్ కొసీకెంట్ కాకుండా వేరేది ఉంది, అంటే కాస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది, రిమైనింగ్ ఆల్ ఆర్ మైనస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి మైనస్. ఎస్, ఫస్ట్ ఇప్పుడు సింబల్ వేసిన తర్వాత 90 డిగ్రీస్లో ఉన్నప్పుడు ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్లో చేంజ్ ఉంటుంది, అంటే కాస్ అనేది సైన్ అవుతుంది, సైన్ కాస్ అవుతుంది. కాబట్టి
కాస్ సైన్ అయిపోతుంది, ఇంకా తీటా రాసేస్తాం. తీటా అంటే 30 degrees. ఓకేనా? ఎస్. అటు ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నా. 90 ప్లస్ సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి ఇక్కడ కాస్ నెగటివ్ అవుతుంది. అదేవిధంగా 90 degreesలో ఉన్నప్పుడు ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్లో చేంజ్ ఉంటుంది కాబట్టి కాస్ సైన్ అయిపోతుంది. మైనస్ రాసిన సైన్ 30 ఎంత వాల్యూ 1/2 కాబట్టి సో ఈ వాల్యూని మనం కనుక్కున్నాం. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. -1/2 ఇంటూ కాస్ ఏ, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. కాస్ ఏ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాస్ ఏ, సో మైనస్ కాస్ ఏ ప్లస్ కాస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, 0 అనమాట. సో దీన్నే ఆర్హెచ్ఎస్ అని చెప్పచ్చు. therefore LHS is equal to RHS. సో మరొకసారి దాన్ని రాస్తే సరిపోతుంది. కాస్ ఏ ప్లస్ కాస్ 120 degrees ప్లస్ ఏ ప్లస్ కాస్ 120 degrees మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఎస్, ఇలా చేయాలి. మరి నెక్స్ట్ చిన్న ప్రాబ్లం ఇంకొకటి 3 మార్క్స్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ సైన్ ఏ 3 మార్క్స్కి అడగడం జరిగింది. ఇఫ్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 డివైడెడ్ బై 13 దెన్ ఫైండ్ కాస్ 2a. ఓకే, ఎస్. మరి కాస్ 2aని కనుక్కోలేం. కాస్ 2aకి మొత్తం మనకి 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి నీకు కాస్లో కావాలన్నా, సో 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఇంకొకటి సైన్లో కావాలి, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ. ఇంకొకటి రెండిట్లో వస్తుంది, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఈ మూడిట్లో నువ్వు దేన్నైనా ఉపయోగించి చేయొచ్చు. చూడండి, సో నేను ఈజీగా ఉండేది ఈ ఫస్ట్ ఫార్ములాని ఉపయోగించింది. ఎందుకంటే సైన్ నుంచి మళ్ళీ కాస్లోకి మార్చుకొని మనం చేయాలి. ఆల్రెడీ ఇక్కడ సైన్లోనే ఉంది కాబట్టి సెకండ్ ఫార్ములాని ఉపయోగించండి. ఓకేనా? సరే, నువ్వు ఇది అప్లై చేయాలంటే ఆల్రెడీ సైన్ ఉంది, నువ్వు మళ్ళీ కాసే కనుక్కోవాలి కాబట్టి బెటర్ టు అప్లై దిస్ ఫార్ములా. ఓకే, ఎస్. బట్ ఇచ్చిన డేటాని రాస్తున్నాను. గివెన్ దట్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5/30. సో డైరెక్ట్గా కాస్ 2a ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఏం చెప్పాను, సైన్లో 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ. సో 1 మైనస్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ అంటే సైన్ ఏని స్క్వేర్ చేయండి. అగైన్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ బై బి హోల్ స్క్వేర్, అంటే ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ లాగా ఉంది, అట్లా మనం రాసుకోవచ్చు. ఓకేనా? ఏ బై బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే 5 స్క్వేర్ అంటే డైరెక్ట్గా రాస్తున్నాను. సో 25 డివైడెడ్ బై 13 స్క్వేర్ 169. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 25 ఇంటూ 2 ఎంత 50 సార్, డివైడెడ్ బై 169. ఎల్సిఎం చేయండి. సో 169 క్రాస్ మల్టిప్లై చేయి, 169 మైనస్ 50 ఎంత 119. 169 నుంచి 50 తీసేస్తే ఇక్కడ 9. సో 119 డివైడెడ్ బై 169. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ కాస్ 2a. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.